శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. అట్టి మహితాత్మకుడు ధీరుడై లోక వ్యవహారమునను వేద మార్గమునను గల కర్మలు ఆచరించుటయందు పట్టుదలను కుతూహలమును విడిచిపెట్టును. అంటే ఏంటో మాస్టర్ చెప్పారు. అంటే ఇట్లనుట వలన కుటుంబ పోషణాధికము మానునని, వేదోక్త సత్కర్మలకు సున్నా చుట్టునని అర్థము కాదు. అంటే కుటుంబం పోషణ, వేదోక్త కర్మలు ఇవన్నీ వదిలేస్తాడని అర్థం కాదు. వానిని ఆచరించుట అప్రయత్నముగా సమర్పణ బుద్ధితో జరుగును. అదేదో ప్రత్యేకించి ప్రయత్నించడం కాదు, అప్రయత్నంగా జరుగుతాయి, సమర్పణ బుద్ధితో జరుగుతాయి. ఫలితమును బట్టి ప్రత్యేక ఆదరముతో చేయుట మానును. దేన్నో ఆశించి చేయటం, ప్రత్యేక ఆదరంతో చేయటం అది మాంతాడు. అది దానితో పట్టుదలలు రాగద్వేషములు పుట్టవు. జింక చర్మము లభించు వరకు జపము ప్రారంభింపనని భీష్మింపడు. ప్రయాణాధికములలో దేవతార్చన కుదరలేదని తల కొట్టుకొనడు. పండుగకు భార్యకు పట్టుచీర కొనిపెట్టలేకపోతినని చింతింపడు. సాధ్యమైన వానిని దైవానుగ్రహములుగా ఎరిగి తదర్పణ బుద్ధితో ఆచరించును. వానికి వైదిక కర్మలు లౌకిక కర్మలు అను భేదము నశించును. ఈ భేదము సదుపాయము కొరకు మానవుడు పెట్టుకున్నదే కానీ ఉన్నది కాదు. లౌకిక కర్మలు వైదిక కర్మలు ఈ భేదం ఏంటి అంటే కనుక మానవుడు పెట్టుకున్నదేనయ్యా, ఇది అక్కడ ఉన్నది కాదంటున్నారు. ఇహము పరము అను భేదము కూడా అట్టిదే. అహోరాత్రములు రైలులో ప్రయాణము చేయవలసిన రైల్వే అధికారి ఆ రైలు బండిలోనే తన కుమార్తెకు పెళ్లి సంబంధమును గూర్చి మాట్లాడి నిశ్చయించుకొనును. ఈ స్థితిలో వానికి తన పని ఆఫీసు పని అని భేద బుద్ధి నశించును. విధేయత క్రమశిక్షణ లేని వానికి నిబంధనలు ఆవశ్యకము కానీ అవి సిద్ధించిన వానికి నిబంధనలు అక్కరలేదు. నియమములు చాలును. చూడండి, ఈ వాక్యం మళ్ళీసారి చెప్పుకోవాలండి. నిబంధనలు ఎవరికి, దేనికోసం? అసలు మనం విధేయతగా క్రమశిక్షణగా ఉండటం కోసం నిబంధనలు. అవి సిద్ధించిన వానికి అక్కర్లేదు, నియమాలు చాలంటున్నారు. కనుక మహారాజా, నీవు చేయుచున్న వేదోక్త యజ్ఞకర్మలన్నీ పరమార్థ రూపములే. వానిని ఆచరించుట వలన సర్వతోముఖ వికాసము కలుగునను మాట సత్యమే. నారద మహర్షి అంటున్నాడండి. ఈ మంత్రములు చెవులకింపుగా ఉండుటయు సత్యమే. వాని అనుష్ఠానమునకై నీవు సేకరించిన దర్భలు మున్నగు వస్తువులు కూడా శ్రేష్టమైనవే, అందు సందేహమేమీనూ లేదు. కానీ నీవాచరించుచున్న యజ్ఞకర్మలు ఈ వస్తువులను అంటుటలేదని తెలుసుకొనుము. అంటే యజ్ఞ సంభారములు సృష్టికి సంబంధించినవయ్యా. యజ్ఞకర్మలు చేయువానికి సంబంధించినవి, సృష్టికి సంబంధించినవి, యజ్ఞకర్మలు చేసేటువంటి వాడికి సంబంధించినవి. బియ్యము, కూరలు, ఉప్పు, పప్పు, నీరు, కట్టెలు, అగ్గిపెట్టె వేర్వేరు దుకాణముల వారికి సంబంధించినవి. అంతే కదండి. కట్టెలు దొరికే చోట మనకి కందిపప్పు దొరకదుగా, కందిపప్పు దొరికే చోట అగ్గిపెట్టెలు, బియ్యం, ఇవి రకరకాల వస్తువులు రకరకాల చోట్ల దొరుకుతాయి. నీరు దొరకదు ఒక చోట. కనుక వేరువేరు దుకాణముల వారికి సంబంధించినవి. వానితో వండుకొనుట భోజనము తినువానికి సంబంధించింది. అన్నీ ఒక చోట తెచ్చుకొని వండుకోవటం అనేటువంటిది ఇదిగో ఈ భోజనం తినేవాడికి సంబంధించింది. ఆ కర్మ ఈ వస్తువులను అంటదు. యజ్ఞము చేయుచు నేతిలో సమిధలను వేల్చినప్పుడు నేయి సమిధలను అంటి అగ్ని దహించుట సృష్టిధర్మమైన యజ్ఞము. ఆచరించువాని యజ్ఞకర్మము దాని ప్రయోజనము ఈ సృష్టి ధర్మములను అంటవు. కనుక సృష్టి ధర్మాల్ని ఇవి అంటవయ్యా. ఎలాగైతే ఆ భోజనం తినేవాడి వండుకొని భోజనం తినేవాడికి సంబంధించింది కదా ఈ కర్మ వస్తువులను అంటది కదా, అట్లాగే ఈ సృష్టి ధర్మములను అంటవు, దాని ప్రయోజనము అంటున్నారు. ఈ వివిధ కర్మలను
పురుషులకు ప్రయోజనములు సాధించి పెట్టునని భావించి చేయకుము. బుద్ధిమంతులైన పెద్దలు ఇంటి యందును జనార్దనునే ప్రతిపాదించుచున్నారు. వేదకర్మలు సర్వోత్తమములని నిరూపింప చూచువారు వేదమనగానేమో తెలిసిన వారు కారు. నిత్యము సనాతనము అగు అంతర్యామి తత్వమే వేదమందలి తాత్పర్యమని వారికి తెలియదు. అంటే మనకి వివరిస్తున్నారండి ఒక ఎగ్జాంపుల్ చెప్పి. ఇగో ఇతడు కలెక్టర్ అంటున్నాం, ఇతడు నా కొడుకు అంటున్నాం, ఇతడు మంచివాడు అంటున్నాం, ఇతడు బలవంతుడు అంటున్నాం, అన్నీ ఒకటి గురించే మన అబ్బాయి గురించి చెబుతున్నామండి. ఇతడు కలెక్టరు, ఇతడు నా కొడుకు, ఇతడు మంచివాడు, ఇతడు బలవంతుడు. మున్నగు వాక్యములలో ఒక్కొక్కని వేరుగా సూచింపనక్కరలేదు. ఒక్కరిని గూర్చియే అనేకులు ప్రయోజనమును బట్టి ఈ విధముగా చెప్పుకొనవచ్చును. అట్లే వేదములందు అగ్ని, ఇంద్రుడు, వరుణుడు మున్నగు దేవతలందరూ అంతర్యామి అందలి సృష్టి ప్రయోజనాల రూపములే కాని వేర్వేరు దేవతలు కారని తెలిసినవాడే వేదము తెలిసినవాడు. వీళ్ళందరూ వేర్వేరు దేవతలు కాదయ్యా, అంతర్యామి అందలి సృష్టి ప్రయోజన రూపాలు వీళ్ళందరూ కూడా. ఎవరు? వేదములందు చెప్పబడిన అగ్ని కానీ, ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ మున్నగు దేవతలందరూ కూడా. ఇంద్రుడని, మిత్రుడని, యముడని, మాతరిస్వుడని పేర్లతో ఒకే అస్తిత్వమును అనేక విధములుగా తెలిసిన వారు పలుకుచున్నారు అని ఋగ్వేదమున సుపర్ణ సూక్తము చెప్పుచున్నది అంటున్నారండి. నారద మహర్షి చక్కగా తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. నీవు భూగోళమంతటి యందును తూర్పు దిక్కునకు కొసలుండునట్లుగా దర్భలను పరిచితివి. ఈయనకి ప్రాచీన బర్హి అని పేరు కూడా అందుకే వచ్చిందండి. ఈయన అనేక యజ్ఞాలు చేశాడన్నారు. దానితో ప్రాచీన బర్హి అని పేరు పొందితివి. యజ్ఞములను చేయుచున్నావు, అనేక జీవులను యజ్ఞ పశువులుగా చంపుచున్నావు. అది అహంకారము, అవినీతి అగును. ఇన్ని సత్కర్మలను ఆచరించియు కర్మ యొక్క స్వరూపమును, విద్య యొక్క రహస్యమును తెలియని అజ్ఞానివిగానే ఉన్నావు. ఎందుకయ్యా అంతమంది పశువుల్ని చంపుతున్నావు యజ్ఞం అనే పేరుతో? కనుక అజ్ఞానివిగానే ఉన్నావు. భూగోళమున కిరణములు ఎచ్చట పుట్టిన వారికి అచ్చట ప్రాంతీయములై తూర్పున పుట్టి పడమరకు వ్యాపించుచుండును. అవియే ప్రాచీన బర్హి పరిచిన దర్భలు. మాస్టర్ అంటున్నారండి, ప్రాచీన బర్హి భూమి అంతా కూడా దర్భలు పరిచారంటే అర్థం ఏంటంటే, సూర్యకిరణాలు ఉన్నాయి, ఎక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడే ప్రాంతీయంగా ఏమవుతుంది, తూర్పున పుట్టి పడమర వరకు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ తూర్పున పుట్టి పడమర వరకు వ్యాపిస్తున్నటువంటి ఆ సూర్యకిరణములు ఉన్నాయే ప్రాంతీయంగా, అవియే ప్రాచీన బర్హి పరిచిన దర్భలు. అతడు అహోరాత్ర స్వరూపుడు. అతడు కర్మసిద్ధికై జీవులలోనికి దిగివచ్చెను. వేరువేరు వ్యక్తులుగా వేరువేరు తావులయందు జన్మించెను. వేర్వేరు సూర్యోదయములను అహస్సులను అనుభవించుచున్నాడు. సూర్యోదయము వలన వేళలను ఏర్పరచుకొని కార్యక్రమములను బిగించుకొని కార్యక్రమములు ఆచరించుచున్నాడు. అవియే యజ్ఞములు. వేరువేరుగా దేహములతో జన్మించుటలో ఒక జీవి దేహము ఇంకొక జీవి తినుట పుట్టెను. తృణమును పశువులు, ఎలుకను పిల్లి, పిల్లిని కుక్క తినుచున్నవి. మానవుడు చెట్లను జంతువులను కూడా తినుచున్నాడు. పరబ్రహ్మము యొక్క దేహమగు సృష్టి యందే జీవులకు ఆహారము లభించుచున్నది. అంతవరకు మంచిదే, అంతటితో ఆగలేదు. రాగద్వేషాదులతో, ఈర్ష్యలతో, పట్టుదలతో జీవి బాధపెట్టుట, హింసించుట జరుగుచున్నది. నరసృష్టిలో ఎక్కువగా జరుగుచున్నది. ఈ విధముగా సృష్టి యందలి పశుయజ్ఞము ఖండదృష్టిచే హింసాకాండగా ఆచరింపబడుచున్నది. తత్ఫలితములు అనుభవింపబడుచున్నవి. ఈ కర్మలయందు వాని విలువలయందు బుద్ధి నిలుపక అంతర్యామియందు నిలిపిన వానికి కూడని పనులు చేయుట ఉండదు. కనుక ఈ హింసాకాండ అంటదు. అవే కర్మలను ఆచరించి జ్ఞాని మోక్షము పొందుచున్నాడు. అవే కర్మలను ఆచరించి జ్ఞాని మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. అవే కర్మలను ఆచరించి అజ్ఞాని కర్మస్వరూపమును జ్ఞానస్వరూపమును ఎరుగక మూర్ఖుడై జీవించుచున్నాడని అర్థము.
ఇక్కడ ఏంటంటే దృష్టి ఇదేనండి, భేదమే అంతే. కర్మ యొక్క స్వరూపమును విద్య యొక్క రహస్యమును తెలిపెదను వినుము. నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి, కర్మ యొక్క స్వరూపము విద్య యొక్క రహస్యాన్ని చెప్తున్నాడు. జీవులలో ఉన్న సర్వేశ్వరునకు సంతుష్టి కలిగించున్నది మాత్రమే పవిత్ర కర్మ. జీవుల్లో ఉన్న భగవంతుడున్నాడే సర్వేశ్వరుడు అంటున్నామే, ఆ జీవులలో ఉన్న సర్వేశ్వరుడికి సంతుష్టి కలిగించాలి. అట్లా కలిగించేది ఏదైతే ఉందో అది మాత్రమే పవిత్ర కర్మ. సర్వేశ్వరుని యందు మనస్సు నిలుచుట దేని వలన కలుగునో అది మాత్రమే విద్య. భగవంతుడి యందు మనస్సు నిలవాలి. అట్లా నిలవటము దేనివల్ల కలుగుతుందో అది మాత్రమే విద్య. సర్వాంతర్యామియే దేహదారులకెల్లా తానుగను ఆ లోపల తన స్వామిగను కూడా ఉన్నాడు. దీనినెరిగి ఆ స్వామికి అర్పించుచు ఆ జీవులకు క్షేమము గూర్చు కర్మలను ఆచరించుటయే ఈశ్వరుని ఆశ్రయించుట. జీవుల రూపమున ఈశ్వరుడు నీకు ప్రియుడై వర్తించినప్పుడు నీచే సేవింపబడును. నీకు అణుమాత్రము కూడా దుఃఖము లేని జీవితము సిద్ధించును. ఇట్లు తెలిసిన వాడొక్కడే విద్వాంసుడు, గురువు, వాడే శ్రీహరి స్వరూపుడు అంటున్నారండి. అంటే జీవుల రూపంలో ఉన్న భగవంతుడు ఉన్నాడే, మన చుట్టూరా జీవులు ఉన్నారు, వాళ్ళ రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. జీవుల రూపమున ఈశ్వరుడు నీకు ప్రియుడై వర్తించినప్పుడు నీచే సేవింపబడును అంటున్నారండి. ఇంకా చెప్తున్నాడు నారద మహర్షి, రాజా, ఈ వివరణము వలన నీ సందేహము అను ముడి విడిపోయినది కదా. ఇంకొక రహస్యము శ్రద్ధతో వినుము. వనమున పుష్పవాటికలయందు పుష్పములున్నవి. ఇంకో రహస్యం చెబుతున్నాడండి. అయా, వనముంది, వనంలో పుష్పవాటికలు ఉన్నాయి, అందులో పుష్పాలు ఉన్నాయి. వాని యందు మకరందమున్నది, సుగంధమున్నది. ఆ వనమున తన ప్రియురాలితో విహరించుటకు ఒక జింక ఆకర్షింపబడెను. మనస్సు వన సౌందర్యమున చిక్కుకొనెను. చెవులకు తుమ్మెదల శబ్దము ఇంపుగా వినిపించుచుండెను. ముందు కొంత దూరమున తోడేళ్లు తిరుగుచున్నవి. ప్రియురాలితో చెంగలించుచున్న జింక ఆ తోడేళ్లను చూచి భయపడెను. వెనుకకు తప్పుకొన చూచెను. వెనుక నుండి వేటకాడు విడిచిన బాణము నడ్డికి గుచ్చుకొనెను. ముందేమో తోడేళ్లు కనిపించినాయి, పాపం వెనకేమైంది? వేటకాడు విడిచిన బాణము నడ్డికి గుచ్చుకొనెను. మనస్సున తటాలున మృత్యుభీతి కలిగెను. అప్పుడు ఆ జింకను ఎవడు రక్షింపగలడు? అట్లే నరులు కూడా ఇంద్రియాకర్షణమున చిక్కుకొని కర్మాచరణములోనికి జొరబడి వయస్సు దాటుటతో చిక్కుకొని పోవుచున్నారు. చూడండి, ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ భాగవతంలోనే ఇచ్చారండి. ముందేమో తోడేళ్ళు ఉన్నాయి, వెనకేమో వేటగాడున్నాడు, ఆల్రెడీ బాణం వేశాడు, మృత్యుభీతి, చిక్కుకుపోయింది. ఎలా అయితే ఆ జింకపిల్ల చిక్కుకుపోయిందో అలాగే మనం కూడా, నరులు కూడా ఇంద్రియాకర్షణమున చిక్కుకొని కర్మాచరణములోనికి జొరబడి వయస్సు దాటుటతో చిక్కుకొని పోవుచున్నారు. నరులు తాము ప్రేమించిన స్త్రీలున్న చోటికి ఆకర్షింపబడుతున్నారు. అతట వైభవముగా భుజించుచూ రుచులు మరుగుచున్నారు. నీచమైన కామచేష్టలు, తిండిపోతు లక్షణములు అబ్బుచున్నవి. నాలుక యందును రహస్యావయవమునందును అభిరుచి, కోరిక చోటు చేసుకొనును. అభ్యాసవశమున ఈ రెండు స్థానముల యందును సుఖములను అన్వేషించుచూ తిరుగుచుందురు. తాము కామించిన స్త్రీ సమక్షమున ఉండవలెను అని అనిపించును. ఆమె చిరునవ్వు మున్నగు చేష్టలందే మనస్సు కరిగిపోవును. ఆమె మాటలు వినుటకు చెవులు తహతహపడుచుండును. ఆ సంభాషణలే మనోహరములుగా ఉండును. అందు అహోరాత్రములు తెలియకుండా గడిచిపోవును. వానిని అతడు లెక్కింపడు కానీ అవి అతని వయస్సు రూపమున ఆయుర్దాయమును హరించుచుండును. ఇంద్రియముల ఎదుటనున్న తోట వంటి దృశ్యములు అతడు గమనించుచుండగా పరోక్షమున కాలస్వరూపుడు దేహమునందు బాణము కొట్టుచున్నట్లు సామర్థ్యమును హరించును. అదృశ్యములైన ఆపదలు తెలియనివాడై జీవుడు దృశ్యములైన శుభములను అనుభవించుచుండును. అట్టి జీవుడు ఆ జింక వంటివాడు. ఈ జీవుడు కూడా ఇట్లే జంతువు చేష్టలు కలవాడని ఎరుగుము.
చెవులు మున్నగు ఇంద్రియములకు శబ్దములు మొదలగు ఇంద్రియార్థములు కనిపించుచున్న సుఖములకు కారణములు. చెవులకి శబ్దాలు ఉంటాయి కదండి, ఇవి ఇంద్రియార్థాలు, ఇవి కనిపించుచున్న సుఖానికి కారణములు. అట్లే హృదయమునకు వేదకర్మలు స్మృతి కర్మలు సుఖ కారణములు. నీవు వాని యందు హృదయమును లగ్నము చేసి ఉన్నావు. నీ గృహస్థాశ్రమము నీ వారితో నిండి ఉన్నది. వారందరూ తమకు కావలసిన వానికై నిన్ను వినియోగించుకొందురు. నీ హృదయము వారి యందు అభిలాషలో చిక్కుపడినది. వారు అంతర్యామి లీలారూపములే గాని వేరు కాదని స్మరింపబడుచున్నప్పుడు మాత్రమే సంసార బంధము తెగిపోవును. గృహస్థాశ్రమము నిలుచును. వారి కొరకు ఆచరించుచున్న కర్మలు వేదోక్తములే అయినను అహంకార మమకారములచే దుష్టకర్మలగుచున్నవి. వారి యందు అంతర్యామికి సమర్పింపబడు ఆ కర్మలే పవిత్రములు వేదమయములు అగుచున్నవి. కనుక నీవి స్థితిని అసత్యస్వరూపులైన బంధువులను పరిత్యాగము చేసి వారికి ఆశ్రయుడైన నారాయణుని భజింపుము. ఇట్లు కాక వైరాగ్యమునకు మరి ఒక తావు లేదు. నారాయణుని భజించాలయ్యా. అది కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏంటంటే లేదంటున్నాడు. నీవు వెంటనే వైరాగ్య సంపన్నుడవు కమ్ము అని నారదుడు పలుకగా ప్రాచీన బర్హి ఇట్లనెను. నారద మహర్షి ఆ రకంగా చెప్పాడండి చక్కగా తత్వాన్ని. ప్రాచీన బర్హి మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఏమి అడిగాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.